చెరుకు పంట ఏంటంటే డ్రోన్లు వేరే చాలా పంటల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ అన్నిటికన్నా కూడా డ్రోన్ అవసరం చెరుకులు ఎక్కువగా ఉంటుంది. పంట 5-6 నెలల దశ దాటినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ డ్రోన్ వినియోగం తప్పనిసరి అయిపోయింది. అయితే మిగతా అన్ని పంటల్లో కూడా పంట లోపల ఎటువంటి నాజిల్ను ఉపయోగించాలి, ఎంత హైట్ లోపల పిచికారీ చేయాలి అనే విషయాలపైన SOPs ఉన్నాయి. అయితే చెరుకు పంటలో దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి హైదరాబాద్లో, తర్వాత ఇప్పుడు మా యూనివర్సిటీ పరిధిలో రుద్రూరులో కూడా దీని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ డ్రోన్ల వినియోగంలో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నీటి ముంపుకి గురైనప్పుడు పంటకి ఏదైతే పైపాటుగా మనం 999ని కానీ లేకపోతే మల్టీకేని కానీ ఇవ్వాలనుకుంటున్నామో వాటిని మనం పంట లోపల ఈ రసం పీల్చే పురుగులు నీటి ముంపుకు గురైనప్పుడు ఏదైతే తెల్లదో ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నామో, దూదేకుల పురుగు అధికంగా ఉధృతుంటుంది అనుకుంటున్నామో, ఇటువంటి పురుగుల్ని కంట్రోల్ చేయడం కోసం మనం పిచికారీ చేసే కెమికల్స్లో వీటిని కలిపి పిచికారీ చేయొచ్చు. అయితే ఇట్లా ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి పోషకాలని మరియు పంట లోపల చీడపీడల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటువంటి ఈ శిలీంద్రనాశిని కానీ కీటకనాశుల్ని కలిపి పిచికారీ చేసే వెసులుబాటు ఈ డ్రోన్ ద్వారా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మనం హ్యాండ్ స్ప్రేయర్తో కానీ తైవాన్ స్ప్రేయర్తో పంట 6-7 నెలల దశ దాటిన తర్వాత లోపలికి వెళ్ళడం చెరుకు రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని పైపాటుగా మనం పిచికారీ చేసినట్లయితే పంట పైన ఏవైతే నివాసం ఉంటాయో అటువంటి రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, లేదా ఈ పసుపాకు తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చేసేటువంటి పేనుబంక నివారించడం కోసం కావచ్చు, లేదంటే 4 నెలల తర్వాత పంట లోపల కనిపించేటువంటి దవ్వతొలిచే పురుగు నివారణ కోసం కావచ్చు, ఈ డ్రోన్ల వినియోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు డ్రోన్స్ని ఉపయోగించి మన పంటకు కావాల్సినటువంటి పోషణ మరియు చీడపీడల యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టాలి.